మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లు బంద్ పాటించి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ అధ్యక్షులు కట్టా రామ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందరికీ కాకుండా పెన్షన్కు అర్హులైన స్కూల్, కాలేజ్ పిల్లలు, నిత్యం షాపులలో పనిచేసుకుంటున్న వారికి, రోజువారీ కూలి పని చేసుకునే మహిళలకు కల్పించాలని కోరారు. దేశవ్యాప్త బంద్కు ఆటో డ్రైవర్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, ఎమర్జెన్సీ హాస్పిటల్కు పేషెంట్లను తీసుకువెళ్లడానికి మాత్రమే మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. రేపు యాక్సిడెంట్ అవుతుంది, రేపు యాక్సిడెంట్ అవుతుంది, ఏమన్నా ప్రాబ్లం అవుతుంది, మీరు వచ్చేస్తారా? కూరగాయలు వచ్చేస్తారా? రేపు యాక్సిడెంట్ అయ్యారు, జైలుకు పోతారు డ్రైవరు, మీరు వచ్చేస్తారా? మరి ఇప్పుడు ఇది ఎందుకు బంద్ తెలుసా? బంద్ ఎందుకు తెలుసా? బంద్ దేనికి తెలుసా? తెలియదు కదా. నేను చెప్తాను, నేను అలా చెప్తాను. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డ్రైవర్ కోసం చెప్తాను. యాక్సిడెంట్ అయ్యి చనిపోతే హిట్ అండ్ రన్ అని చెప్పి ఒక కొత్త జీవో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం అక్షరాప్త బంద్ కాదు, మొత్తం బంద్ ఉన్నాయి. ఆ బంధులా ఇవాళ బంధు పిలుపు 20 రోజుల నుంచి ఇచ్చిండు. ఇలా బంధు పెట్టాం. రేపు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు బాధ్యులు? 7 సంవత్సరాలు జైలు శిక్ష పోవాలట. మరి డ్రైవర్ కోసం చట్టం, ఆ వ్యతిరేకమైన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్త బంధు పాటిస్తున్నారు ఈరోజు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కూడా పూర్తిగా ఆటో మొత్తానికి మద్దతు ఇచ్చి స్వచ్ఛందంగా బంధు పెట్టుకొని రోడ్ పైకి రావడం జరిగింది. గతంలో కూడా 2019 రోడ్ సేఫ్టీ బిల్లు తీసుకొచ్చి రోజుకు 50 రూపాయల పెనాల్టీ ఫిట్నెస్కు విధించడం జరిగింది. అప్పుడు కూడా ఎన్నో ధర్నా కార్యక్రమాలు చేపడితే ఆ రోడ్ సేఫ్టీ బిల్ అనేది, ఫిట్నెస్కు పెనాల్టీ అనేది ఆపివేశారు. కావున ఈరోజు ఈ హిట్ అండ్ రన్ జీవోను కూడా రద్దు చేసే వరకు అందరం ఐక్యతగా కలిసికట్టుగా పోరాడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్సులు రెన్యువల్ చేయించుకోకుండా చాలామంది ఉన్నారు. వారికి పెనాల్టీ రూపంలో ఒక్కొక్క డ్రైవింగ్ లైసెన్స్కు 5,000 నుండి 10-15,000 రూపాయలు విధిస్తున్నారు. ఆ పెనాల్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను వారి సీనియారిటీని గుర్తించి ప్రజలకు చేస్తున్న సేవను కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఫిట్నెస్కు పెనాల్టీ ఏ విధమైతే అవకాశం కల్పించి రద్దు చేశారో అదేవిధంగా ఈరోజు డ్రైవింగ్ లైసెన్సులు కూడా రెన్యువల్ చేయించుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేస్తూ 15 సంవత్సరాల పైబడి నుండి ఆటోలు నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లను గుర్తించి వారి డ్రైవింగ్ లైసెన్సులను పరిగణనలోకి తీసుకొని ఈరోజు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకు ఫ్రీ సర్వీస్ అందించడం వల్ల రోడ్డు బారిన పడ్డ ఆటో డ్రైవర్లు చాలామంది ఉన్నారు. వారందరినీ గుర్తించి వారి లైసెన్స్ సీనియారిటీతో పాటు దృష్టిలో పెట్టుకొని వారికి నెలసరి ఒక 5,000 నుంచి 6,000 రూపాయలు